నీ సేవకుడు పరిచర్యలో, నీ సంఘ పరిచర్యలో కొన్ని అవయవాలు రెస్ట్ తీసుకున్నా, గుండె మాత్రం పుట్టినప్పటి కానుండి మరణ ముగింపు వరకు కూడా గుండె రెస్ట్ తీసుకోకుండా ఎలా పనిచేస్తుందో, సంఘములో గుండెకాయ లాంటి విశ్వాసులు కావాలి. గుండెలాగా పనిచేసేవారు రావాలి. ఎప్పుడైతే ఆ గుండెలాగా పనిచేసేవారు ఉంటారో ఆ సంఘము, ఆ పరిచర్య, ఆ సేవకుడు విస్తారమైన పరిచర్య చేయటానికి, ఆ సేవకుడు భూమిని దున్నటానికి, విస్తారమైన ఆత్మలు సంపాదించడానికి సాధనముగా ఒక గుండెగా మారగలవా నా సోదరుడా, నా సోదరి, ఓ విశ్వాసి? గుండెలాగా పనిచేసే విశ్వాసులు కావాలి. కొందరు కనిపించేవారు, కొందరు కంటికి కనిపించని వారు, కొందరు కనపడరు. వాళ్ళు చేసే సహాయ సహకారాలు, వారిచ్చే అర్పణలు, వాళ్ళు ఇప్పే గుప్పిళ్ళు, వాళ్ళు పాల్గొనే విధానం, నిలబడే విధానం సంఘానికి వెన్నె తీసుకొస్తుంది. వెన్నె ముక్కలాగా నిలబడతారు. సంఘం అంటే ఆషామాషి కాదు.